అయితే ఎవరు లేరు కదా మీ పొలిటికల్ లీడర్? ఒకటి చెప్తాం బ్రదర్, అన్ని రకాల రాజకీయ నాయకులతో ఫోటోలు దిగుతూ ఉంటాం. వాస్తవానికి ఉన్నోళ్ళ దాంట్లో నేను ఒకరినే గతంలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేసినాను. వీళ్ళందరికీ ఎవరికి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు. రెడ్డి సీన్ అన్న ఉద్దేశపూర్వకంగా ఆయన కాన్స్టిట్యుయెన్సీ, ఆయనది వ్యక్తిగతంగా ఆయన ఉండేటువంటి కాన్స్టిట్యుయెన్సీ అక్కడ లోకల్ బాడీలో యువజన కాంగ్రెస్ గా గెలిచిండు. కానీ మేము ఎక్కడైతే మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని పోయి దాడి చేయలే కదా. అయితే మీరు గతంలో లగచర్లలో దాడి జరిగిందా చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేకి, అక్కడ ఉన్నటువంటి సురేష్ కి కాల్స్ ఉన్నాయి. మాకు ఆల్రెడీ తీరి మాకు సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ లేకుంటే ముఖ్యమంత్రి అనుచరుల నుంచి కానీ మరి మాకు ఎటువంటి కాల్స్ ఏమైనా వచ్చినాయి? రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మధ్యలో జరుగుతున్నటువంటి నేను ఒక మాట చెప్తా. రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ కి ఎటువంటి వారు లేదు. ఆయన ఏం పాలోడు కాదు. రేవంత్ రెడ్డికి ఆయన ఏం పాలోడు కాదు, పగోడు కాదు. ఇక్కడ ఏంటంటే అక్కడ జరిగింది ప్రాణ నష్టము. చెప్పినా నువ్వు వినలేదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు. మీరు దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి. మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోకి వస్తుంది, లోపలికి అంబులెన్స్ వస్తుంది, ఒక ప్రాణాన్ని మనం రక్షించవచ్చు అని చెప్పేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి పోలీసులు వాళ్ళకి చెప్పడం జరిగింది. నువ్వు అయినా లేదు నేను సినిమా చూసే పోతాను అహంకారంతో అక్కడ కూర్చుంటే ఒక నిండు ప్రాణం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా రేవతి ఏదైతే చనిపోయినారో ఆ మహిళ మరణానికి కారణం అల్లు అర్జునే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. సో ఇప్పటికైనా శ్రీతేజ్కి మెరుగైన వైద్యం అందించి మరి ఆయన ఒక చదువుకు సంబంధించినటువంటి ఆయన బతికించి ఆయనకి ఎడ్యుకేషన్ ఇచ్చి ఆ బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే బాగుంటది. లేకపోతే ఖబర్దార్ అల్లు అర్జున్, మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది ఓన్లీ సినిమా ట్రైలర్ మాత్రమే. నీకు ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టు మరి మేము సినిమా కూడా చూపిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.